Hi students, welcome back to our channel Board of Intermediate Education of Andhra Pradesh. Mathematics లో చాప్టర్ నెంబర్ 4 డిటర్మినెంట్స్ ని మనం కంప్లీట్ గా నేర్చుకోబోతున్నాం. ఇందులో 2 వీడియోస్ ఆల్రెడీ కంప్లీట్ అయి ఉన్నాయి. దిస్ ఈస్ ద థర్డ్ వీడియో. డిటర్మినెంట్స్ యూజ్ చేసి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఎలా కనుక్కోవాలి ఆ ప్రాసెస్ అంతా కూడా మనం కంప్లీట్ గా ఈ వీడియోలో నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఇంట్రడక్షన్, దీనికి రిలేటెడ్ ఎక్సర్సైజ్, ఎగ్జాంపుల్స్ కూడా మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో ఓకే స్టూడెంట్స్, సో స్టార్ట్ చేద్దామా. ఎర్లియర్ క్లాసెస్ లో 3 పాయింట్స్ ఇచ్చారనుకోండి, ఆ 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉండే పాయింట్స్ కాకుండా ఉంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది వాడాం. ఫస్ట్ ఇయర్ లో స్ట్రైట్ లైన్స్ లో కూడా మనం ఈ ఫార్ములా యూజ్ చేసి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కున్నాం కదా. కానీ ఈ డిటర్మినెంట్స్ అనే టాపిక్ ని యూజ్ చేసి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవచ్చు. అది ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏబిసి పాయింట్స్ అనేటివి ఏముండాలి, ఏ కామా బి కామా సి పాయింట్స్ ఆర్ నాన్ కొలీనియర్ అయి ఉండాలి. అంటే ఏంటి, అప్పుడు మాత్రమే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫామ్ అవుద్ది. చూడండి, ఇలాంటి పాయింట్స్ ఏ బి సి, ఈ 3 పాయింట్స్ ని కొలీనియర్ పాయింట్స్ అంటాం. ఓకే, ఈ పాయింట్స్ అన్ని కూడా ఒకే లైన్ మీద ఉన్నాయి కదా, అసలు ట్రయాంగిలే ఫామ్ కాదు. ఏరియా అని ఎక్కడి నుంచి వస్తుంది? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏమవుతుంది ఇక్కడ, ఏరియా ఈజ్ ఈక్వల్ టు 0. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ 0. అలాంటి పాయింట్స్ కాకుండా ఏబిసి ఇలా నాన్ కొలీనియర్ పాయింట్స్ ఎక్కడైనా ఉంటే దీనికి ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇది అనుకుంటే ఇది బి. వీటికి ఈ 3 పాయింట్స్ యూజ్ చేసుకొని మనం ట్రయాంగిల్ ఫామ్ చేయొచ్చు కదా. ట్రయాంగిల్ ఫామ్ చేసినప్పుడు లోపల ఉండే ఆ పార్ట్ అంతా ఏరియానే కదా. నాన్ కొలీనియర్ పాయింట్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ వాల్యూ ఏదో ఒక నంబర్ అయితే వస్తుంది. ఖచ్చితంగా పాజిటివ్ నెంబర్ వస్తుంది. ట్రయాంగిల్ ఏరియా అన్నాం కదా, ఖచ్చితంగా పాజిటివ్ నెంబరే వస్తుంది. నెగిటివ్ తీసుకోకూడదు, అందుకని మనం మాడ్యులస్ ఇక్కడ పెట్టాం. ఓకేనా. ఇలాంటి పాయింట్స్ నాన్ కొలీనియర్ పాయింట్స్ ఉన్నప్పుడు మాత్రం ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏదో ఒక నంబర్ వస్తుంది. కొలీనియర్ పాయింట్స్ ఉన్నప్పుడు మాత్రం ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏమవుద్ది, 0 అవుద్ది. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. కొలీనియర్ అంటే ఏంటి, 2 or more points are said to be collinear. They are lie in the same line. Collinear ఫస్ట్ ఇయర్ లో మనం స్ట్రైట్ లైన్స్ చదువుకోవాలి. అది ఇలాంటి పాయింట్స్ ఉన్నప్పుడు మాత్రం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 0. సో నాన్ కొలీనియర్ పాయింట్స్ ఉన్నప్పుడు మాత్రం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎగ్జిస్ట్ ఎంతో కొంత ఉంటుంది, 1 యూనిట్ 2 యూనిట్ 3 యూనిట్స్ ఏదో ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా పాజిటివ్ ఉంటుంది. సో ఏరియా అంటే ఏంటి, ఇట్స్ ఎ పాజిటివ్ క్వాంటిటీ కాబట్టి ఖచ్చితంగా మాడ్యులస్ పెట్టి తీసుకున్నాం ఇంతకుముందు మనం. కాకపోతే ఇక్కడ డిటర్మినెంట్స్ అనే టాపిక్ ని ఎలా యూజ్ చేస్తామో చూడండి. డిటర్మినెంట్స్ 3 పాయింట్స్ కదా. సో రైట్, ఏ ఏం పాయింట్, x1 కామా y1. బి పాయింట్ ఏంటి, x2 కామా y2. సి పాయింట్ ఏంటి, x3 కామా y2. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏంటి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈస్ డెల్టాతో డిఫైన్ చేయొచ్చు మనం. డెట్, ఈ మూటికి డెట్ అంటే ఎలా రాస్తావు, x1 x2 x3 y1 y2 y3 హియర్ కాన్స్టెంట్ 1 1. ఇది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే. ఈ డెట్ ఎక్స్పాండ్ చేసాం అనుకో, వచ్చే వాల్యూవే మనకు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అవుతుంది. నాన్ కొలీనియర్ పాయింట్స్ అయితే ఏదో ఒక నంబర్ వస్తుంది, కొలీనియర్ పాయింట్స్ అయితే 0 వస్తుంది. అంటే ఇదేంటి సార్, ఇది అంటే ఇట్ ఈస్ ద డిటర్మినెంట్ ఆఫ్ 3/3 మ్యాట్రిక్స్. మనం ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పుకున్నాం. కాలం కానీ రోని కానీ ఎక్స్పాండ్ చేసుకొని మనం డెట్ కనుక్కుంటాం. సో 3/3 డెట్ కనుక్కోవడం, 2/2 డెట్ కనుక్కోవడం, అసలు డిటర్మినెంట్ ఏంటి అనేది కంప్లీట్ గా మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అక్కడ మీరు ఆ వీడియోను ఒకసారి వాచ్ చేసి ఇక్కడికి రండి, చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఇంకటి నుంచి మనం ఈ ఫార్ములాకి ఆల్టర్నేటివ్ గా ఈ ఫార్ములా వాడబోతున్నాం. ఓకేనా. 3/3 డెట్ అంటే ఏంటి, ప్లస్ మైనస్ ప్లస్. ఇన్ కేస్ ఈ రో ఎక్స్పాండ్ చేస్తే, మైనస్ తో ప్లస్ తో మైనస్ తో మల్టిప్లికేట్ చేసి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఇన్ కేసు ఈ రోని ఎక్స్పాండ్ చేస్తే పైన ఏముందో అదే ప్లస్ మైనస్ ప్లస్. సో ఈ టాపిక్ మీకు తెలియకుండా ఉంటే ఫస్ట్ వీడియోలో ఉంది, ఒకసారి వాచ్ చేయండి. ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఎక్సర్సైజ్ 4B లో చూడబోతాం. మొత్తం అవే క్వశ్చన్స్. ఓకేనా. ఎక్సర్సైజ్ 4B ఫస్ట్ రోమన్ ఫస్ట్ క్వశ్చన్. సో వీటికి నేను డయాగ్రామ్ తో సహా చెప్తాను. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డయాగ్రామ్ అయిన అవసరం లేదు, డైరెక్ట్ గా ప్రాసెస్ చేసి సరిపోతుంది. సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ వర్టిసెస్
1,0 6,0 4,3 యాక్సిస్ కి y యాక్సిస్ కి మధ్యలో ఉంటాయి, అంటే ఫస్ట్ క్వాడ్రాంట్ లో ఉంటాయి. ఒకసారి మీకు అర్థం అవుతాయి కానీ నేను డయాగ్రామ్ వేయడానికి ట్రై చేస్తున్నా. ఎక్స్ యాక్సిస్ ఇది y యాక్సిస్. సో నేనేం చేస్తున్నానంటే ఇది 1,0 కదా, ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది, ఓన్లీ ఎక్స్ వాల్యూస్ ఉంటాయి, y వాల్యూస్ 0, అందుకని ఇక్కడ గుర్తు పెడుతున్నాను నేను. సో 1,0 ఇదేంటిది 6,0, ఇంకొంచెం ఇలా వెళ్తే 6 యూనిట్ డిస్టెన్స్ లో ఆ 6,0 అనే పాయింట్ ఉందనుకోండి. 6,0 ఇది ఏ పాయింట్ అనుకోండి, దీన్ని బి పాయింట్ అనండి. సి పాయింట్ అంటే ఎక్కడ ఉంటది, 4,3 ఎక్స్ యాక్సిస్ 4 యూనిట్స్ కి, y యాక్సిస్ లో 3 యూనిట్స్ కి మధ్యలో ఉంటది, అంటే 7 ఉంటది అనుకోండి యావరేజ్ గా. అంటే ఇది పాయింట్ సి అనుకోండి, 4,3 మ్యాప్ చేయడం తెలుసు కదా గ్రాఫ్ లో మనం పాయింట్స్ ని. సో ఈ 3 పాయింట్స్ నుంచి ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవాలి. ఇది మన క్వశ్చన్. ఓకేనా, ఎగ్జిస్ట్ అవుతుంది కదా, 0 కాకుండా ఏదో ఒకటి వస్తుంది. సో కాబట్టి దీని యొక్క ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కుందాం మనం. సొల్యూషన్, ఇచ్చిన పాయింట్స్ ని మనం లెట్ ఏ అనుకోండి ఒకటి 1,0, నెక్స్ట్ ఇంకో దాన్ని బి అనుకోండి 6,0, ఇంకొక దాన్ని లాస్ట్ దాన్ని సి అనుకోండి 4,3. సో ఎలా తీసుకున్నా మనకేం ప్రాబ్లం ఏమి ఉండదు. లాస్ట్ దాన్ని ఏ అనుకొని బి అనుకుని సి అనుకోవచ్చు. సో మిడిల్ దాన్ని ఏ అనుకుని బి అనుకుని సి అని కూడా తీసుకోవచ్చు. సో ఆర్డర్ ఈస్ నాట్ నెసెసరీ ఇంపార్టెంట్. సో కాకపోతే మనం ఇక్కడ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ దాన్ని x1 y1 అనుకోండి. సో సెకండ్ దాన్ని x2 y2 అనండి. ఇది x వాల్యూ కాబట్టి ఇది y వాల్యూ. y ఫస్ట్ ఉండేది x, సెకండ్ ఉండేది y. సో ఆర్డర్ ఉంది కాబట్టి x3, y3 గా డిఫైన్ చేసుకుంటాం. therefore ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఫార్ములా ఏంటి, హాఫ్ మాడ్యులస్ x1 by x2, అంటే x కోఆర్డినేట్స్ రాస్తే సరిపోద్ది, x1 x2 x3 y1 y2 y3. సో కాన్స్టెంట్ తీసుకోండి 1 1 ఎస్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేయడానికి ట్రై చేయండి. సో హాఫ్ మాడ్యులస్ x1 అంటే 1, x2 అంటే 6, x3 అంటే 4, నెక్స్ట్ 0 y1 అంటే y2 అన్న 0నే, y3 అంటే 3. నెక్స్ట్ 1 1 అనేది మనం కంపల్సరీ పెట్టుకోవాలి, ఎందుకంటే ఫార్ములాలో సో 1 తీసుకోవాలి కాన్స్టెంట్ కాబట్టి. ఫస్ట్ రో యూస్ చేసుకొని డెట్ ఎక్స్పాండ్ చేస్తా. ఈ రో కానీ కాలం కానీ ఏదైనా తీసుకోవచ్చు, డిటర్మినెంట్ వాల్యూ ఏమి మారదు. అవన్నీ ప్రాపర్టీస్ లో మనం రిలేటెడ్ గా చెప్పుకున్నాం. సో ఫస్ట్ రో మీరు ఫస్ట్ రో ఎక్స్పాండ్ చేసేటప్పుడు ప్లస్ మైనస్ ప్లస్ ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఉండే ఎలిమెంట్ కి ప్లస్, ఇక్కడున్న ఎలిమెంట్ కి రిప్రజెంట్ ఎలిమెంట్స్ అన్ని ఎక్స్పాండ్ చేసేటప్పుడు మైనస్ మల్టిప్లికేట్ చేయాలి. సో ఈ లాస్ట్ దానికి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మల్టిప్లికేట్ చేసేటప్పుడు ప్లస్ అనే సింబల్ ని అక్కడ మనం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. సో రేట్ ఆఫ్ 1 తీసుకుంటే అది +1 కదా, ప్లస్ రాయన అవసరం లేదు. సో 1 కరస్పాండింగ్ రో మొత్తం కంప్లీట్ గా క్లోజ్ చేసి కరస్పాండింగ్ కాలం కూడా క్లోజ్ చేయాలి. ఇక్కడున్న ఈ 2/2 మ్యాట్రిక్స్ యొక్క డెట్ కనుక్కోవాలి. ఇది ఈ రెండిటికి మల్టిప్లికేషన్, ఈ రెండిటికి మల్టిప్లికేషన్. బట్ ఈ రెండు మల్టిప్లికేట్ చేసేటప్పుడు సేమ్ సైన్ ఉన్నప్పుడు మైనస్ తీసుకోవాలి, ఈ రెండిటికి ప్లస్ ఉన్నప్పుడు మైనస్, ఈ దీనికి రెండిటికి మైనస్ ఉన్నప్పుడు మైనస్, సేమ్ సైన్ ఉన్నప్పుడు, లేదు ఆపోజిట్ సైన్, దీనికి ప్లస్ ఉంది దీనికి మైనస్ ఉంది, అలాంటి సందర్భంలో మనం ప్లస్ తీసుకోవాలి. సో దీనికి మైనస్ ఉంది దీనికి ప్లస్ ఉంది, అలాంటి సందర్భంలో మనం ఆపోజిట్ సైన్ గా ట్రీట్ చేసుకొని, సో ఆపోజిట్ సైన్ ఉన్నప్పుడు ప్లస్, సేమ్ సైన్ ఉన్నప్పుడు మైనస్. 1 కి సంబంధించిన కరస్పాండింగ్ ఎలిమెంట్స్ క్లోజ్ చేసామనుకోండి, లోపల ఉండేది 1 × 0 0, 3 1s 3, సేమ్ సైన్ ఉంది -3 మల్టిప్లికేషన్ చేయాలి, మైనస్ సేమ్ సైన్ ఉన్నప్పుడు. ఇది ప్లస్ మైనస్ ప్లస్ కదా, -0 0 ఇంటూ ఎనీ నెంబర్ 0నే కదా, ఎక్స్పాండ్ చేయని అవసరం లేదు, బట్ మీకు ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి చెప్పాల్సి వస్తుంది. సో ఇక్కడ చూడండి, 0 కరస్పాండింగ్ కాలం ని 0 కరస్పాండింగ్ రో ని ఎలిమినేట్ చేస్తే మనకు 6 1 4 1 అనే 2/2 మ్యాట్రిక్స్ మనకు మిగులుతుంది. 6 1s 6, 1 4s 4 1s 4, రెండుకి సేమ్ సైన్ ఉంది కదా, మైనస్ తీసుకోవాలి, 4 1s 4. నెక్స్ట్ లాస్ట్ ఈ ఎలిమెంట్ +1. నెక్స్ట్ చూడండి, 1 కరస్పాండింగ్ ఉన్న రో గాని కాలం మొత్తాన్ని క్లోజ్ చేసేయాలి. మిగిలిన 2/2 6 0 4 3 ఈ మ్యాట్రిక్స్ కి డెట్ కనుక్కోవాలి. 6 3s 18,
రెండుకి సేమ్ సైన్ ఉంది కదా, అప్పుడు మైనస్. ఆపోజిట్ ఉంటే ప్లస్. 4 × 0 0. ఇది మనం కనుక్కోవాల్సింది. సో మనం ఇప్పుడు కూడా ఇది కనుక్కోవాల్సిన వచ్చే వాల్యూ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలి కాబట్టి 1/2 1 × -3 ఇదేం మిగులుతుంది, 1 × -3 ఇది మొత్తం 0 ప్లస్ 1 × 18. తర్వాత హాఫ్ మాడ్యులస్ 1 3s -3 0 వదిలేసేయండి, 18 1s 18. హాఫ్ 18 లో 3 పోతే 15. సో 15 ఇది మాడ్యులస్. 15 అనేది పాజిటివ్ నెంబరే కదా, ప్లస్ కదా లోపల ఉంది కాబట్టి 1/2 × 15. 15/2. యువర్ ఆన్సర్ ఈస్ 15/2 యూనిట్స్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎంత, 15/2 యూనిట్స్. దీన్ని మీరు పాయింట్లలో కన్వర్ట్ చేసి దీన్ని క్యాన్సిల్ చేసి అవసరం లేదు. ఓకేనా, డైరెక్ట్ గా వచ్చిన వాల్యూ రాస్తే సరిపోదు. సో ఇలాంటి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇఫ్ ABC points are given, I take this is x1 y1 and x2 y2 x3 y3. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవాలి. సో ఇవన్నీ కూడా మనం x యాక్సిస్ y యాక్సిస్ మీద రిప్రజెంట్ చేయొచ్చు. దానికి మీకు ఆ ప్రాసెస్ అనేది నేను ముందుకు చెప్పాను కాబట్టి ఇది కూడా మనం అలాగే చేయండి. ఏ పాయింట్ ఇది, ఇన్ కేస్ ఇది B పాయింట్ అయితే, ఇన్ కేస్ C పాయింట్ ఇది. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది x1 y1 అయితే x2 y2 x3 and y3 అయితే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ is half modulus x1 x2 x3 y1 y2 y3 and constant 1 1 1. This is the area of the triangle. You know well. The area of the triangle is area of triangle ABC is half modulus x1 అంటే ఏంటి 2, x2 అంటే 1, x3 అంటే 10. అలాగే y1 వాల్యూ 7, 1 y2 వాల్యూ, y3 వాల్యూ 8. లాస్ట్ లో కాన్స్టెంట్ 1 1 1 తీసుకోవాలి. కంటిన్యూషన్ ఆఫ్ ఫస్ట్ లోనే ఎక్స్పాండ్ చేస్తున్నాం, ప్లస్ మైనస్ ప్లస్. సో అంటే ఇప్పుడు ఏం తీసుకోవాలి, నేను 2 తీసుకున్నాను అనుకోండి, ప్లస్ తో మల్టిప్లికేట్ చేయాలి. మోడ్యులస్ 2 ప్లస్ 2 రాసిన ఒకటే కాబట్టి మనం అలాగే రాస్తాం. 2 కి కరెస్పాండింగ్ రో కాలం ని ఎలిమినేట్ చేస్తే మనకు 1 1 8 1 అనే 2/2 మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది. దానికి డెట్ కనుక్కోవాలి. 1 1s 1, 8 1s 8. కానీ ఇక్కడ రెండింటికి ఒకటే సైన్ ఉంది, ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి మనం మైనస్ తీసుకోవాలి. సేమ్ సైన్ ఉన్నప్పుడు మైనస్. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ 7. 7 కి మనం ఏం చేయాలి, మైనస్ ను మల్టిప్లికేట్ చేయాలి. -7. దాని కరెస్పాండింగ్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ ని, రోలో ఎలిమెంట్స్ ఉన్నన్నింటినీ రిమూవ్ చేసి 1 1 10 1 అనే 2/2 మ్యాట్రిక్స్ ఒక డెట్ కనుక్కోవాలి. 1 1s 1, 10 1s 10. రెండుకి సేమ్ సైన్ ఉంది కదా, -10 మైనస్ పెట్టాలి. నెక్స్ట్ +1, ఆ 1 కి ప్లస్ రాసాం. దాని కరెస్పాండింగ్ రో కాలం ని ఎలిమినేట్ చేస్తే 1 1 10 8 అనే 2/2 వస్తుంది మనకు. ఆ 2/2 డెట్ కనుక్కోవాలి. 1 8s 8 మైనస్, రెండుకి సేమ్ సైన్ ఉంది కదా అందుకని మైనస్. 10 1s 10 అయిపోయింది. డెట్ అంటే మాడ్యులస్ గా ఇక్కడ మీరు ట్రీట్ చేసుకోండి. ఇక్కడ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎప్పుడు పాజిటివ్ ఉండాలి కాబట్టి హాఫ్ 2 × -7 -7 × -9 ప్లస్ 1 × -2 హాఫ్ -14 minus into minus plus 7 9 63 minus 1 2 2 minus 2. నెక్స్ట్ 1/2 ఈ రెండు యాడ్ చేయండి, -16 + 16. సో 63 లోంచి 16 సపరేట్ చేయండి, 47. సో 47, దిస్ వాల్యూ ఈస్ 47. 1/2 మాడ్యులస్ 47 అంటే ప్లస్ ఏ ఉంది కాబట్టి మనం మాడ్యులస్ రిమూవ్ చేసేయచ్చు. సో 1/2 × 47, దట్ ఈస్ 47/2 అని రాయొచ్చు. దిస్ ఈస్ ద ఏరియా. అది ఈ 3 పాయింట్స్ తో ఫామ్ అయ్యే ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ 3 పాయింట్స్ కి మనం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవాలి అకార్డింగ్ టు దిస్ అబ్జర్వేషన్. ఈ మూడింటిని మనం ABC అనుకున్నాం. వాటి నుంచి x1 y1
x2 y2 x3 y3 గా మనం ట్రీట్ చేసుకొని వాటిల్ని డెట్ లోకి ఎక్స్పాండ్ చేసుకున్నాం. x1 అంటే ఈ ఫార్ములా బేస్ చేసుకొని x1 అంటే -2, x2 అంటే 3, x3 అంటే -1. సో అలాగే y1 అంటే -3, y2 అంటే 2, y3 అంటే -8. లాస్ట్ లో కాన్స్టెంట్ కదా 1 1 1. మనం ఫస్ట్ రోని ఎక్స్పాండ్ చేస్తాం కాబట్టి ప్రతిసారి ఫస్ట్ దీనికి ప్లస్, దీనికి మైనస్, దీనికి ప్లస్, అలా మీరు ఏ రోడ్ అయినా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఏ కాలం ను కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో 1/2 ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, కాబట్టి మైనస్ ని అలాగే ఉంచేస్తున్నాను ఇక్కడ, ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా, అందుకని -2 అలాగే రాశాను. దాని కరస్పాండింగ్ రోని కాలం ని ఎలిమినేట్ చేస్తే ఈ మ్యాట్రిక్స్ మిగులుతుంది మనకు. దీని యొక్క డేట్ కనుక్కోవాలి. 2 1s 2 1s 2, రెండింటికి సేమ్ సైన్ లేదు, ఇక్కడ ఆపోజిట్ సైన్ ఉంది కదా, అలాంటి సందర్భంలో ప్లస్ తీసుకోవాలి. 8 1s 8 ప్లస్ 8 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ఇక్కడ +3. దాని కరస్పాండింగ్ కాలం ని రోని ఎలిమినేట్ చేయండి. 3 1 -1 1 అని మిగులుతుంది, దానికి డేట్ కనుక్కోవాలి. 3 1s 3 1 1s 1, కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఆపోజిట్ సైన్ ఉంది కాబట్టి మనం ప్లస్ తీసుకోవాలి. సేమ్ సైన్ ఉంటే మైనస్, ఆపోజిట్ సైన్ ఉంటే ప్లస్. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ +1, దాని కరస్పాండింగ్ రోని కాలం ని ఎలిమినేట్ చేస్తే 3 8s 3 8s -24. ఈ రెండింటికి చూడండి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 3 8s 24, మైనస్ ఉంది కాబట్టి -24 రాశాను. 2 1s 2, కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, అందులో సందర్భంలో మనం ఆపోజిట్ సైన్ కదా, సో అప్పుడు ప్లస్ తీసుకోవాలి. 2 1s 2 మోడ్యులస్. సో రైట్ ఆఫ్ -2 8, ఈ రెండు కలిపితే 10 +3 × 4 +1 ఇంటూ -24 కి 2 యాడ్ చేయండి, -22. సో నెక్స్ట్ స్టెప్ ఆఫ్ మోడ్యులస్ -20 +3 4s 12, సో -22 1 తో మల్టిప్లికేట్ చేస్తాం. ఈ రెండు యాడ్ చేయండి, 1/2 -42 +12. సో హాఫ్ మోడ్యులస్ 42 నుంచి 12 పోతే 30 -30. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మైనస్ వచ్చింది, ఏరియా అని అది మనం మైనస్ లో చెప్పలేం కదా, పాజిటివ్ తీసుకోవాలి, అంటే అందుకనే ఈ డెట్ అనేది మనం కంటిన్యూస్ గా పెట్టుకుంటూ వచ్చాం. సో 1/2 × 30, 2 1s 2 15s 15 2s 15 2s 30 కదా, అంతే. యూనిట్స్ కూడా రాయబడలే, ఇంతే. ఇది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అకార్డింగ్ టు ది గివెన్ పాయింట్స్. పేజ్ నంబర్ 92లో ఎగ్జాంపుల్ నెంబర్ 60, ఎగ్జాంపుల్ నెంబర్ 6 హోంవర్క్. ఇది అంటే మీరు చేయొచ్చు, ఇది ఎగ్జాంపుల్. పాయింట్స్ ఏమి ఇచ్చాడంటే 3, 8 ఒకటి ఫస్ట్ పాయింట్, నెక్స్ట్ -4, 2 సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ ఇంకా ఇచ్చాడంటే 5, 1. ఈ 3 పాయింట్స్ తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవాలి. పేజ్ నెంబర్ 92లో ఉంది. సో మీరు ఇలాగే సాల్వ్ చేయొచ్చు. రైట్ స్టూడెంట్స్, సో ఫోర్త్ క్వశ్చన్, దిస్ ఈస్ ABC ఆర్ కొలీనియర్ అని చూపించాలి. ఏ పాయింట్ A B + C, B పాయింట్ B C + A, C పాయింట్ ని C, A + B అనే పాయింట్స్ ఇచ్చేసాడు, వాటిని మనం కొలీనియర్ అని చూపించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన పాయింట్స్ ని మనం ఏం తీసుకోవాలి, A, B + C. దీన్ని ఏమనుకోవాలి, ఫస్ట్ దాన్ని x1, సెకండ్ దాన్ని x2, ఇదంతా ఫస్ట్ దాన్ని x1, సెకండ్ మొత్తాన్ని y1. B పాయింట్ x2 y2, B, C + A. ఇదేంటిది x2 y2. C పాయింట్ కూడా ఇచ్చేసాడు కదా, C పాయింట్ C, A + B. అంటే ఇదేంటిది x3, ఇది y3. సాల్వ్ చేద్దామా, సేమ్ ప్రాసెస్ ఇంతకు ముందు లాగే, కాకపోతే కొలీనియర్ అని చూపించాలి. కొలీనియర్ అంటే ఏంటి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫామ్ అవ్వదు, 0 అయిపోద్ది, అంటే ఒకే లైన్ మీద ఉంటాయి ఈ పాయింట్స్ చూపించాలి. చూడండి, సో మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా తెలుసు, అకార్డింగ్ టు ద డిటర్మినెంట్స్ ఈ వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. A B C ఫస్ట్ x1 y x2
x3, y1 వాల్యూ b ప్లస్ సి, సో y2 వాల్యూ c ప్లస్ ఏ, సో y3 వాల్యూ a ప్లస్ బి. లాస్ట్ ఏం తీసుకోవాలి మనం 1 1 1. సో ఎక్స్పాండ్ చేద్దామా? ఫస్ట్ రో ఎక్స్పాండ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ రో ఎక్స్పాండ్ చేస్తే ప్లస్ మైనస్ ప్లస్ తీసుకోవాలి. సో ఆఫ్ మాడ్యులస్ డిస్టెన్స్ కాంట్ బి ఏరియా కాంట్ బి నెగటివ్, అందుకని ఆఫ్ మాడ్యులస్ ఏ ఇంటూ ఈ రెండు మ్యాట్రిక్స్, అంటే ఈ మ్యాట్రిక్స్ 2/2 దాని కరస్పాండింగ్ రో కాలం మొత్తం మీకు అర్థమైపోతుంది ఇప్పటికి. సి ప్లస్ ఏ ఇంటూ 1, సి ప్లస్ ఏనే. సో 1 ఇంటూ ఏ ప్లస్ బి, రెండుకి చూడండి ఇదంతా ప్లస్ ఇదంతా ప్లస్, రెండుకి సేమ్ సైన్ ఉంది, మైనస్ తీసుకోవాలి ఏ ప్లస్. ఎప్పుడైనా మైనస్ మల్టిప్లై చేసినప్పుడు ఆ రెండు నంబర్స్ ఉంటే బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ బ్రాకెట్ లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో రైట్, ఇది ఫస్ట్ దానికి. సెకండ్ది మైనస్ బి ప్లస్, చూడండి ఈ మొత్తం బి ప్లస్ సిని మైనస్ లో పెట్టాను, బ్రాకెట్ లో పెట్టాను మైనస్ ఉంది కాబట్టి. దాని కరస్పాండింగ్ కాలం రోన్ తీసేసేయండి, బి వన్స్ బి, 1 ఇంటూ సి సి, రెండుకి సేమ్ సైన్ ఉంది, మైనస్ సి. నెక్స్ట్ ప్లస్ 1, కరస్పాండింగ్ కాలం రోని ఎలిమినేట్ చేస్తే ఇవి మిగులుతాయి. బి ఇంటూ ఏ ప్లస్ బి, బి ఇంటూ ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఈ రెండుకి సేమ్ సైన్స్ ఉన్నాయి కదా, సో మైనస్ సి ఇంటూ సి ప్లస్ సి, అప్పుడు మైనస్ తీసుకోవాలి, రెండుకి సేమ్ సైన్ అప్పుడు మైనస్ కదా, అందుకని ఈ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్. ఇది మాడ్యులస్ అక్కడ క్లోజ్. ఎక్స్పాండ్ చేద్దాం 1/2 ఏ ఇంటూ సి ప్లస్ ఏ ఇక్కడ ఉంది, ఈ మైనస్ లోపల తీసుకెళ్తే మైనస్ ఏ, మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. నెక్స్ట్ ఈ మైనస్ అలాగే ఉంచేసేయండి, ఈ మైనస్ అలాగే ఉంచేసుకొని లోపల ఉన్నట్టు మల్టిప్లికేట్ చేయండి. బి ఇంటూ బి, బి స్క్వేర్, బి ఇంటూ సి మైనస్ బీసీ, సి ఇంటూ బి ప్లస్ సిబి అన్న బీసీ అన్న ఒకటే, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సి స్క్వేర్, ప్లస్ 1 ఇంటూ ఏ ఇంటూ బి ఏబి, లేదా బి ఇంటూ ఏ బిఏ కూడా రాయొచ్చు. నెక్స్ట్ బి ఇంటూ బి బి స్క్వేర్, మైనస్ సి ఇంటూ సి సి స్క్వేర్, మైనస్ సి ఇంటూ ఏ మైనస్ ఏసి అని రాయొచ్చు. ఈ డెట్ ఇక్కడ క్లోజ్ మాడ్యులస్. సో ఆఫ్ ఇక్కడ రెండు క్యాన్సిల్ పోతాయి కదా, చూడండి క్యాన్సిల్ పోయే టర్మ్స్ మైనస్ ప్లస్, మైనస్ ప్లస్ క్యాన్సిల్. ఇక్కడ ఏం పోతుంది, ఏం పోదు. తర్వాత చూడండి ఏ లోపల తీసుకెళ్ళండి, ఏసి, ఏ లోపలికి వెళ్తే మైనస్ ఏబి. సో ఈ మైనస్ లోపల తీసుకెళ్తే మైనస్ బి స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సి స్క్వేర్, ప్లస్ ఇక్కడ ఏం మిగలేదు కదా, 1తో మల్టిప్లికేట్ చేస్తే అదే వస్తాయి కాబట్టి ఏబి ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ మైనస్ ఏసి, మాడ్యులస్ క్లోజ్. చూడండి క్యాన్సిల్ పోయేటివి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏబి ఇది క్యాన్సిల్, మైనస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏసి ప్లస్ ఉంటే మైనస్, సి స్క్వేర్ ప్లస్ ఉంటే సి స్క్వేర్ కి మైనస్, మొత్తం క్యాన్సిల్ పోయాయి కదా. సో ఆఫ్ మాడ్యులస్ మొత్తం 0. సో డెట్ 0 అన్నప్పుడు, మోడ్ 0 అన్నప్పుడు 0నే కదా. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ 0. అంటే దేర్ఫోర్ ఏ కామా బి కామా సి పాయింట్స్ ఆర్ కొలీనియర్ పాయింట్స్. అంటే ఎలా ఉంటాయి పాయింట్స్, ఒకే లైన్ మీద ఉంటాయి, ఇలా ఉంటాయి. ఈ లైన్ ఎన్నుకుంటే ఇది ఏ, ఇది బి, ఒకే లైన్ మీద ఉంటాయి. అలాంటి పాయింట్స్ ని కొలీనియర్ పాయింట్స్ అంటారు. సో అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్ పోదాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ లో 3 పాయింట్స్ ఇచ్చేసి ఆ 3 పాయింట్స్ నుంచి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా 4 స్క్వేర్ యూనిట్స్ అయితే ఆ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ లో ఒక్క నెంబర్ ని మిస్ చేశారు. ఓకేనా, ఆ కే వాల్యూ ఎంత వస్తుంది ఏంటనేది చూడాలి మనం. ఇప్పుడు మనం డయాగ్రామ్ అయితే ట్రై చేస్తాం. చూడండి ఇవన్నీ కూడా ఈ 2 పాయింట్స్ అన్ని, ఈ 2 పాయింట్స్, ఈ 3 పాయింట్స్ ఎక్కడ ఉంటాయో చూద్దాం. ఈ 2 ఒకే లైన్ మీద ఉంటాయి, ఎక్స్ యాక్సిస్ మీద, ఇది మాత్రం వై యాక్సిస్ మీద ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎక్స్ యాక్సిస్, ఇట్ ఈస్ వై యాక్సిస్. చూడండి కే కామా 0 అంటే ఎక్స్ కామా 0 ఫార్మాట్ లో, లేదా ఎక్కడ ఎక్స్ కామా 0 ఉంటది, ఎక్స్ వాల్యూ మాత్రం ఉండి వై వాల్యూ ఎక్కడ 0 అవుద్దంటే ఎక్స్ యాక్సిస్ లోనే, ఎక్స్ యాక్సిస్ మీదే. సో ఎక్స్ యాక్సిస్ నేను కే కామా 0 అని తీసుకుంటున్నా, ఇది పాయింట్ ని ఏ అనుకుంటాను నా కన్వీనియంట్ కోసం. 4 కామా 0 కూడా అక్కడే ఉంటది, 4 కామా 0 అనేది కూడా
బి పాయింట్ కింద తీసుకుంటాం, ఎక్స్ యాక్సెస్ మీద ఉంటది 4 కామా, ఎందుకంటే ఓన్లీ ఎక్స్ వాల్యూ ఉంది, వై వాల్యూ 0 కాబట్టి. ఇది ఎక్కడ ఉంటుంది చూడండి, 0,2. ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ ఉంది, అంటే వై యాక్సెస్ మీద ఉంటాం మనం. అంటే ఇది 0,c అనుకోండి, 0,2. ఈ మూడింటి నుంచి ఫామ్ అయ్యే, ఈ 3 పాయింట్స్ నుంచి ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవాలి. సో ఈ ఏరియా కనుక్కోవాలి. ఓకేనా? సో మనకు తెలుసు కదా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఏంటి. ఏ పాయింట్స్ బి పాయింట్స్ ఇచ్చినప్పుడు, సి పాయింట్ ఇచ్చినప్పుడు సొల్యూషన్. లెట్ ద గివెన్ పాయింట్స్ ఈస్ ఏ x1, y1 ని k, 0 అని తీసుకుందాం. లెట్ ఇట్ బి టేక్ x1, y1. బి పాయింట్ సో 4, 0, ఇట్ ఈస్ x2, y2. సి పాయింట్ ఈస్ x3, y3 అని తీసుకోవాలి. 0,2, x3 అంటే 0, y3 అంటే 2. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ is also given. Therefore also given area of triangle ABC is ఎంత ఇచ్చాడా, 4 square units. ఓకేనా? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు మనకు డిటర్మినెంట్ ఫార్మేట్ లో ఆఫ్ మోడ్యులస్ x1, x2, x3, y1, y2, y3 కాన్స్టెంట్ 1, 1, 1 is equal to దేనికి ఈక్వల్ అంట, 4 స్క్వేర్ యూనిట్స్ కి ఈక్వల్ అంట. వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. హాఫ్ అనేది ఇక్కడ 2 అనే డివిజిబుల్, అట్లా పోతే మల్టిపుల్ అవుద్ది. 4 2 8, అందుకని ఇక్కడ మా హాఫ్ తీసేసి నేను ఈ హాఫ్ అట్లా తీసుకెళ్తున్నాను. 2/1 అవుతుంది, 4 2 8 అక్కడ రాసేస్తా. x1 అంటే ఏంటి, a, x2 అంటే ఏంటి 4, x3 అంటే 0, y1 అంటే 0, y2 అంటే 0, y3 అంటే 2. కాన్స్టెంట్ 1, 1, 1 ఇలా ఉంది. డెట్ 3/3 వచ్చింది. 2 4 8 కాబట్టి ఇక్కడ 8 రాశాను. సో మనము ఏం ఎక్స్పాండ్ చేస్తున్నాం ఇక్కడ, 3/3 డెట్ ఎక్స్పాండ్ చేస్తున్నాను. మైనస్ ప్లస్ ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నాను క్లియర్ గా. కే కరస్పాండింగ్ రోని కాలం ని ఎలిమినేట్ చేస్తే ఈ 2/2 వస్తుంది, దాన్ని డెట్ కనుక్కోవాలి. ఇది ఆల్వేస్ పాజిటివ్ కదా, ఇంకా అందుకని మనం మోడ్యులస్ తీసుకోవడం బెటర్. 0 1s 0, 2 1s 2, సేమ్ సైన్ ఉంది కాబట్టి -2. మైనస్ 0 ఇంటూ 0కి ఏ నంబర్ మల్టిప్లికేట్ చేసిన 0నే కాబట్టి లోపల ఉండే వాల్యూ ఏనే అవసరం లేదు. ప్లస్ 1 కరస్పాండింగ్ కాలం రోని ఎలిమినేట్ చేస్తే 4 2 8, 0 ఇంటూ 0 0, సేమ్ సైన్ ఉంది కాబట్టి -0, మైనస్ పెట్టాలి. సేమ్ సైన్ ఉంటే ఇస్ ఈక్వల్ టు 8 క్యారీ చేసుకుంటూ రావాలి. ఇది ఎంత అవుతుంది, -2k. ఇది 0 కాబట్టి వదిలేస్తాం. ప్లస్ 8, ఇది మాడ్యులస్ లో ఉంది, ఇజ్ ఈక్వల్ టు 8. ఓకేనా? సో మాడ్యులస్ రిమూవ్ చేస్తున్నాం. -2k ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది ఇక్కడ ఈ కాన్స్టెంట్ మాడ్యులస్ రిమూవ్ చేసినప్పుడు. -2k ఈజ్ ఈక్వల్ టు కేస్ 1 కేస్ 2 రెండు కేసులుగా విడిపోతుంది ఇక్కడ. సో కేస్ 1 ఏంటి, కేస్ నెంబర్ 1 పాజిటివ్ తీసుకోండి. -2k ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 8 తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఇక్కడ పాజిటివ్ వాల్యూని ప్లస్ ఫస్ట్ కేసు కింద తీసుకున్నా. ఈ రెండు క్యాన్సిల్ అవుతా, -8 అయితే -2k ఈజ్ ఈక్వల్ టు 0, k ఈజ్ ఈక్వల్ టు 0. ఒక కేసులో k వాల్యూ 0, ఇంకో కేసులో కేస్ నెంబర్ 2 ఇది 8 ప్లేస్ లో -8 తీసుకుంటాం. -2k ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు -8. ప్లస్ ఆర్ మైనస్, ఒకసారి ప్లస్ తీసుకున్నాం, ఒకసారి మైనస్ తీసుకున్నాం. సో -2k ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 8 అట్లయితే -8, -8 కలిపితే -16, మైనస్ మైనస్ క్యాన్సిల్, 2 1s 2 8s క్యాన్సిల్, k వాల్యూ 8. 2 వాల్యూస్ వచ్చాయి k కి, అవే అడిగింది వాల్యూ ఆఫ్ k. ఓకే, వస్తుంది. k వాల్యూ 0 అయినప్పుడు ఆరిజిన్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. k వాల్యూ 8 అన్నప్పుడు అక్కడ ఉంటుంది ఏ వాల్యూ. ఓకేనా? సో ఈ రెండు వాల్యూస్ కి k అనేది సాటిస్ఫై చేస్తుంది కాబట్టి సో k వాల్యూస్ రెండుగా మనం తీసుకోవాలి. 3 points are given. Again same model, 3 points given. Area of the triangle is 4. Missing one unknown number in the vertices of triangle. So ఎలా ఉంటాయి, -2, 0. మైనస్ అనేది x యాక్సిస్ మీద ఇటు సైడ్ ఉంటుంది. -2, 0, x యాక్సిస్ నెగటివ్ కదా. -2, 0 అంటే -2 అంటే x వాల్యూఏ, y వాల్యూ 0, x వాల్యూ -2 అంటే ఇక్కడ తీసుకో, నువ్వు ఏ పాయింట్ కింద తీసుకో దీన్ని. -2, 0
అంటే నేను దీని కింద తీసుకుంటున్నాను డయాగ్రామ్ వేయడానికి. -2, 0. బి పాయింట్ 0, 4 కదా, అంటే ఎక్కడ ఉంటది, ఏడుంటుంది 0, 4, 0, 4 అంటే ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ ఉంటుంది, దీని బి అనుకోండి. ఇంకొకటి ఏంటి, సి పాయింట్ 0, కే అనేది తెలియదు మనకి ఎట్లా ఉంటుంది, అంటే 0 అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉండదు కదా, ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ ఉంది, అంటే ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ ఉందంటే అది వై యాక్సిస్ మీద ఉంది. దాన్ని సి పాయింట్ కింద తీసుకుంటున్నాను, నేను ఇక్కడ తీసుకుంటున్నా దాన్ని సి పాయింట్ 0, కే. ఈ మూడింటి నుంచి ఇక్కడ తీసుకుంటున్నాను సి పాయింట్ 0, కే. సో ఈ 3 పాయింట్స్ నుంచి ఫామ్ అయ్యే ట్రయాంగిల్ కనుక్కోవాలి. ఎలా ఉంటది, ఏ నుంచి బి కలపండి, ఏ నుంచి సి కలపండి, ఇదే ట్రయాంగిల్ యొక్క ఏరియా. ఇది మీరు డయాగ్రామ్ అయిన అవసరం లేదు, మీకు అర్థం ఉంటుంది కూడా చెప్తున్నాను. రైట్, ఈ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవాలి. మనకు ఇచ్చిన పాయింట్స్ అన్ని కూడా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్స్ 4 యూనిట్స్ ఇచ్చాడు కాబట్టి ఈ 2 అట్లా తీసుకెళ్తాం మనం. 1/2 అట్లా వెళ్తే 2 అవుతుంది, 4 2 8 కాబట్టి. సో ఎక్స్ పాయింట్ x1 values -2, 0, 0. X values, y values 0, 4, k. Constant 1, 1, 1 is equal to 4. అట్లా తీసుకెళ్తే 8. సో మనం సైన్స్ కూడా మార్చుకోవాలి. 4 2 8 అట్లా తీసుకెళ్ళిపోండి. సో మాడ్యులస్ -2, 0, మాడ్యులస్ కాదు అది డెట్ 1, 0, 4, 1, 0, k, 1. 4 2 8 కదా, అక్కడికి 8 అయిపోయింది. డెట్ ఎక్స్పాన్షన్, రో ఎక్స్పాన్షన్ కదా, ఫస్ట్ రో ఎక్స్పాన్షన్ మనం కంటిన్యూస్ తీసుకుంటాం కాబట్టి ప్లస్ మైనస్ ప్లస్. సో రైట్, సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మోడలెస్ తీసుకోండి, -2 ఇంటూ దాని కరస్పాండింగ్ రోని కాలంని ఎలిమినేట్ చేస్తే 4 1s 4, k 1s k, k కి 1 కి సేమ్ సైన్ ఉంది కాబట్టి -k. 0 ఇంటూ నెంబర్ 0 కాబట్టి 0 కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అన్ని 0 అయిపోతాయి, మల్టిప్లికేట్ చేస్తే దాని యొక్క డెట్ 0. ఎందుకంటే ఆ డెట్ ఎంత అయినా సరే ఆ 0తో మల్టిప్లికేట్ చేస్తాం కాబట్టి ఆ 0 కింద తీసేసుకున్నాం. ఎనీథింగ్ +1, 1కి సంబంధించిన కరస్పాండింగ్ ఎలిమెంట్స్ రిమూవ్ చేసి లోపల ఉన్న డెట్ కనుక్కోండి. 0 ఇంటూ కే 0, ఇది మొత్తం 0 -0 ఇజ్ ఈక్వల్ టు 8. ఎంత అవుతుంది, మాడ్యులస్ -2 ఇంటూ 4 - k, ఇది 0 కదా, ఇది 0 ఇజ్ ఈక్వల్ టు 8. కేస్ 1 ప్లస్ కేస్ 2 మైనస్, -2 4 8 -8, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2k ఇస్ ఈక్వల్ టు మాడ్యులస్ రిమూవ్ చేసినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది కాబట్టి +/- 8. కేస్ 1 ప్లస్ తీసుకోండి, కేస్ 2 మైనస్ తీసుకోండి. -8 + 2k ఇస్ ఈక్వల్ టు +8. 2k ఇస్ ఈక్వల్ టు 8, ఇది అట్లా తీసుకెళ్తే +8. 2k ఈజ్ ఈక్వల్ టు 16, k ఈజ్ ఈక్వల్ టు 8, ఒక వాల్యూ వచ్చేసింది. సో నెక్స్ట్ కేస్ 2, కేస్ 2 మైనస్ తీసుకుంటున్నాం. -8 + 2k ఇస్ ఈక్వల్ టు -8. ఈ -8 ఆ -8 క్యాన్సిల్, k వాల్యూ 0. 2 వాల్యూస్ వచ్చాయి k కి సంబంధించి వాల్యూస్. I hope it is very clear to understand. So this is the explanation of exercise 4b.